ములక్కాయ పాలు కర్రీకి ఏం కావాలో చూద్దాం రండి. ములక్కాయ పాలు కావాల్సిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ములక్కాయలు, తాలింపు గింజలు, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు, కారం, కరివేపాకు, ఆయిల్. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ వేడెక్కాక తగినంత ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ములక్కాయ ముక్కలు వేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఎండుమిర్చి, పోపు దినుసులు, వేసేద్దాం. కరివేపాకు వేసేద్దాం. పసుపు వేసేద్దాం. తగినంత ఉప్పు వేసేద్దాం. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకుందాం. ఒక 10 మినిట్స్ మూత ఉంచేద్దాం. ఇప్పుడు 10 మినిట్స్ అయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. అబ్బా, కరెక్ట్ స్టేజీ. బాగా ఉల్లిపాయలు, ములక్కాడలు మగ్గాయి. తగినంత కారం వేసుకుందాం. ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకుందాం. మరి కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలుపుకుందాం. అబ్బా, కలర్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. యమ్మీ టేస్టీ. 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. అబ్బా, ఎంత చక్కగా రెడీ అయిందో. ఇప్పుడు పాలు కాచి చల్లారి పెట్టుకున్న పాలు వేసేద్దాం. నేను 1 లీటర్ పాలు తీసుకున్నా. బా, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. చికెన్ మటన్ కూడా సరిపోదబ్బా. ఎమ్మి టేస్టీగా ఉంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం. అంతే ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.